హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చెద్దన్నం చాలా మంచిది, తినాలి ఖచ్చితంగా. తినటం వల్ల ప్రోబయోటిక్స్తో పాటుగా ఇప్పుడు క్యాన్సర్ని నిరోధించే శక్తి కూడా దాంట్లో ఉందని కొన్ని న్యూస్ అయితే నేను చదివాను రమగారు. అయ్యా, వాటిలో ఎంతవరకు నిజముందో లేదో మనకు తెలీదు, కానీ దీంట్లో ప్రోబయోటిక్స్ ఉన్నాయా, లేకపోతే క్యాన్సర్ నిరోధిస్తుందా, ఇంకోటి చేస్తుందా మనకు తెలీదు. కానీ మన కల్చర్ ప్రకారం మనందరికీ చెద్దన్నం తినటం మాత్రం తెలుసు. అవును, ఎప్పటి నుంచో అతి పురాతనమైన విషయం కదా. అవును. కానీ ప్రతి ఒక్కరూ ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతున్నాం, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం. నాకు కొన్ని డౌట్స్ అండి. సీజనల్గా తినాలా, ఎందుకంటే వేసవకాలంలోనే తినాలా, మిగతా సీజన్స్లో తినొచ్చా తినకూడదా? చెద్దన్నం అంటే ఇప్పుడు జనరల్గా ఇవాళ పొద్దున వండుకున్నది రేపొద్దున్న వరకు ఉంచుకోవచ్చా, నైట్ వండుకున్నదే తినాలా? అసలు మీ ఒపీనియన్ చెప్పండి అమ్మగారు. పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతి కదా జయ. పూర్వం ఏం చేసేవాళ్ళం, మనకి బియ్యం కంటే ముందు జొన్న అవి ఉండేవి మన వాళ్ళకి, అది కూడా నిలవ పెట్టుకుని తినేవాళ్ళు. మనం ఇది చూడు, ఒక 30 ఏళ్ల క్రితము మనం అసలు క్యాన్సర్లు చాలా రేర్గా, ఒక్క క్యాన్సర్ పేషెంట్ అంటే అమ్మో అని ఏమిటో టెన్షన్గా ఉండేది. ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లో క్యాన్సర్ కేసులు ఉన్నాయి. అస్సలు సమయం ఇవ్వని ఒవేరియన్ క్యాన్సర్ లాంటివి. దాంతోపాటు అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత సహజమైపోయిందో, మ్యామోగ్రామ్ చేయటం, మామోగ్రఫీ చేయటం ఇంతే. అవును, మ్యాసెక్టమీని ఏమిటో అంటారు, దాన్ని తీసేయటం. ఇవే ఎవరిని చూసినా మనం అదే చూస్తున్నాం. మన లివింగ్ స్టైల్ మారిపోయింది. ఇవన్నీ జీవన విధానంలో వచ్చిన మార్పులతోటే ఈ సమస్యలు చాలా తీవ్రంగా వస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం ఒకటి పెరిగిపోయింది. మన ఫుడ్లో కూడా న్యూట్రియంట్స్ కంటే మైక్రో ప్లాస్టిక్స్ బాగా పోతున్నాయి లోపలికి. ఇట్లా చాలా చెప్పుకుంటున్నాం మనం. అసలు చాలా, అంటే దీని గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు రమ్మగారు. ఇప్పుడు ఒక్కొక్క డాక్టర్ తింటున్నాం మనం, పెస్టిసైడ్సే తింటున్నాము, నిలవబడిన ఆహారమే తింటున్నాము. ఇందులో నిలవబడిన ఆహారం అంటే చూడు, ఇప్పుడు గోధుమ పిండి ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చాము. ఒక గోధుమ పిండి అని కాదు నా ఉద్దేశం. మీరు ఏ పిండి, ఏ పొడి, ఏదైనా ఇదివరకు ఏం చేసేవాళ్ళం, ఏదైనా కావాలంటే శనగపిండి అంటే శనగపప్పును తీసుకుపోయి గిర్నీలో పట్టించి లడ్డూలు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు శనగపిండి ప్యాకెట్ కొంటే అది నిన్న చేసింది కాదు, ఏనాడో ఆ పప్పు ఏనాటిదో, ఆ పిండి ఏనాటిదో, అది మనకి ఏనాడు చేరుతుందో ఏమిటో. అది పాడవకుండా వాడైతే సంథింగ్ ఏదో వేసాడుగా, ఏదో గ్యారంటీగా వేస్తాడు. ఈ గ్యారంటీ వేయటంలో నువ్వు బియ్యమను, పప్పులను, ఉప్పులను, నూనెను, ఏ పదార్థమైనా అది దాని తాలూకు షెల్ఫ్ లైఫ్ ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు. ఈ ఇంతంత షెల్ఫ్ లైఫ్ తీసుకున్నవి మన లోపలికి వెళ్ళాక సజావుగా పనిచేసి మనని సజావుగా బతికించి జీవించనిస్తాయని మనం అనుకోవడానికి వీలే లేదు. అసలు లేదు. నువ్వు ఒక్కొక్క డాక్టర్ని, ఏ డాక్టర్నైనా మనం మామూలు ఎంబీబీఎస్ సామాన్యమైన ఫిజిషియన్స్ దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ దాకా మనం ఎవరితో మాట్లాడినా ఫ్రెష్ ఫుడ్ అన్న వాక్యం చెప్తారు. ఎక్కడి నుంచి అమ్మా అది? బ్రహ్మ పదార్థం అయిపోలా ఫ్రెష్ ఫుడ్. కూరని కూడా మనం ఫ్రెష్గా తీసుకోలేకపోతున్నామే ఒకటి. రెండోది ఆర్గానిక్ కూడా వడ్ల గింజలో బియ్యపు గింజ అయిపోతుంది కదా. అవునో కాదో దాని మీద కూడా డౌటే. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనము గొంగట్లో కూర్చుని పెరుగన్నం తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టుగా, గొంగళ అంటేనే వెంట్రుకలతో చేసిన వస్తువు, దాంట్లో కూర్చుని పెరుగన్నం కలిపాం, ముద్దకి రాదు. అన్నీ ఇవే కదా మన పరిస్థితులు. ఇందులో మనం కొంచెం ఆరోగ్యంగా, కొంచెం సరైనదిగా చేయాలంటే కొన్నైనా పురాతనమైన పద్ధతులు ఉంచుకుంటే మంచిది. కొన్నైనా ఆ కొన్నిట్లలో ఒకటి మనం చెప్పుకునే చెద్దన్నం. అయితే వీటిలలో మనము ఇంకా కొన్ని జీవన విధానాలు ఏమిటి? పొద్దున్నే లేవటము, రాత్రి పెందరాళ్ళే పడుకోవటము, వేళకి సరైన ఆహారం తినటము, అర్ధరాత్రిళ్ళు అపరాత్రిళ్ళు తినకుండా ఉండటం, వీటితో పాటుగా ఈ చెద్దన్నం అనేది కూడా మనం చెయ్యొచ్చు. చెద్దన్నం అనగానే బేసిక్ అన్నం. నువ్వు బ్రౌన్ రైసా, రాజముడియా, ఇంకో ముడియా, నివారా రైస్ వస్తున్నాయి కదా బోల్డెన్ రకాలు. వీటిల్లో ఏదైనా సరే నిలవబడినది అంటే రాత్రి పడుకున్నది చెద్దన్నం. ఇవాళ పొద్దున్నుంచి రేపొద్దున దాకా ఉంచితే ఉండకపోవచ్చు, కానీ రాత్రిది పొద్దుటికి ఉంటుంది. అవును. ఇవాళ పొద్దునుంచి రేపొద్దున దాకా ఉంచాలంటే ఏం చేయాలి? ఆ అన్నంలో నీళ్లు పోయాలి. కరెక్ట్. నీళ్లు పోస్తే నిలవ ఉంటుంది, చిన్నగా ఫెర్మెంట్ అవుతుంది, బాగా ఫెర్మెంట్ కాదు. ఇప్పుడు ఎండాకాలం అయితే బాగా ఫెర్మెంట్ అయిపోతుంది.
శీతాకాలము వర్షాకాలము అంతగా ఫెర్మెంట్ కాదు. ఇప్పుడు మనం నీళ్లు పోయిపోయినా వర్షాకాలము శీతాకాలము అన్నం నిలవ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. మర్నాటికి ఇప్పుడు ఇందులో వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకో, పడేసే బదులు లోపలికి వేయచ్చు కదా, పారేసేది వారేయమన్నారు. ఆ వారేయటం ఇదే. మనం ఏం చేస్తాం, ఈజీగా అన్నం ఉంటే కాస్త పులిహార చేసుకుంటాం, చిన్నగా దద్దోజనం చేసుకోవచ్చు, పిల్లలకి నచ్చితే ఒట్టి తాలింపు వేసుకుంటాం, ఉప్మాగా చేసుకుంటాము, అన్నం ఉప్మా చేసుకుంటాం, లేకపోతే జీరా రైస్ చేసుకుంటాం. ఒట్టిగా అన్నాన్ని వేస్ట్ చేయకుండా మేనేజ్ చేయటం ఒక పద్ధతి అయితే, దీన్ని ఇంకొంచెం హెల్తీగా కొంత హెల్త్ బెనిఫిట్ ఉండేలాగా చేసుకునేందుకు సింపుల్ మెథడ్ దాంట్లో నీళ్లు పోసి పెట్టడం. ఓకే. ఇప్పుడు వర్షాకాలము శీతాకాలము తినచ్చా, నీ ప్రశ్న అదే. అవును. ఈ సీజన్స్లో ఏమవుతుందంటే వర్షాకాలం శీతాకాలంలో మనకి సైనసైటిస్ ఉన్నా, వాతపు నొప్పులు, ఒంటికి చల్లదనం తొందరగా క్యాచ్ అయిపోయి బాధలు పడతారు, కీళ్ళ నొప్పులున్నా, జాయింట్ పెయిన్స్ అలాంటి పద్ధతి ఉన్నా, వాతపు నొప్పులు ఊరికే ఒళ్ళు నొప్పులు వచ్చేసే గుణం ఉన్న వాళ్ళు చద్దన్నం తినకపోవటం మంచిది. బేసిక్ రూల్. ఈ చద్దన్నం అయినా కూడా మనకి తినాలని ఉంది, ఇంత తినద్దు, ఇంతే తిందాం. కొంచెం అన్నం, ఇప్పుడు ఒక గ్లాస్ అన్నం వండామనుకో, ముందు రోజు ఒక హాఫ్ గ్లాస్కి ఉండిపోయింది అంటే సగం అంత అన్నం ఉండిపోయింది అనుకో, దాన్ని ఇంట్లో నలుగురం పంచుకుంటే అప్పుడు దాని తాలూకు బెనిఫిట్ B12 ఏదైతే డెవలప్ అయిందో అది ఆ మాత్రంగా ఒంటికి అందుతుంది కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయొచ్చు మనము, ఈ చద్దన్నాన్ని డైరెక్ట్ చద్దన్నంగా కాకుండా, నీటిలో నుంచి డైరెక్ట్గా కాకుండా కొద్దిగా నీళ్ళు పోసి దాంట్లో కాసిన పాలు పోసేసి కొద్దిగా తోడు పెట్టండి, పెరిగేయండి. ఓకే. తోడుకుంటుంది, గట్టిగా అవుతుంది. దాన్ని మర్నాడు మార్నింగ్ కొంచెం మెత్తగా ఒకసారి పిసికేసి దాన్ని లూజ్గా చేసేయండి. దాంట్లో ఒక క్యారెట్ కోరి వేసేయండి, కీర సన్న ముక్కలు చేయండి. మీకు ఉల్లిపాయ తినే అలవాటు ఉండి పచ్చి ఉల్లిపాయలు నచ్చుతాయంటే ఒక ఉల్లిపాయ కట్ చేసి పడేయండి, అందులో కాస్త కొత్తిమీర వేయండి, 2 పచ్చిమిరపకాయలు సన్నగా చీరేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేయండి, అల్లం వేసుకోండి, సైంధవ లవణం వేసుకోండి. ఇంకా నేను ఇంకో 2 విషయాలు చెప్తా, మీరందరూ ఉమా అనకండి, నువ్వు కూడా ఉమా అనకూడదు. అరటిపండు ముక్కలు చేసి వేసుకోవచ్చు, యాపిల్ ముక్కలు చేసి వేసుకోవచ్చు, జామ పళ్ళు ముక్కలు చేసి వేసుకోవచ్చు. ఇది కొంచెం అన్నంతో పాటే దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంత బుజ్జి ఈ అన్నాన్ని మీరు ఇన్ని వేస్తే అది ఎంత అవుతుంది? అంత అవుతుంది. దీన్ని 4 పార్ట్లు చేస్తే ఇంట్లో 4గురికి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సూపర్. తర్వాత మీకు కావాల్సిన ఏదైనా నానబెట్టిన మొలకలు ఉంటే ఓ గుప్పెడు మొలకలు కూడా పడేయండి, అందులో పంచకూళ్ళ కషాయం చేయండి. దాన్ని అన్నీ హెల్తీయే కదా. ఇప్పుడు వీటన్నిటికీ బైండింగ్ ఒక పదార్థం కావాలి, అదేదో అన్నమే అది అన్నమే ఉండొచ్చు కదా. నీకు వేస్ట్ మేనేజ్మెంట్ అవుతుంది, కొంత B12 వీటన్నిటితో పాటు వెళ్తుంది. ఇన్ని రకాల పళ్ళు, పొద్దున్నే కాసిన పళ్ళు, కొన్ని కూర ముక్కలు, కొన్ని మొలకలు, కొద్దిగా అన్నం తీసుకుంటే హెవీ ఫుల్ మీల్ అయిపోతుంది. అన్నీ అవుతున్నాయి, వెజిటేబుల్స్ అవుతున్నాయి, ఫ్రూట్స్ అవుతాయి కదా. ఇలా మేనేజ్ చేయొచ్చు మీరు. రమ్మగారు, కొంతమంది రీహీట్ చేస్తారండి మార్నింగ్ తినేటప్పుడు. ఏదైనా పచ్చడిలో కానీ అట్లా, ఇప్పుడు పెరుగన్నం అనుకుంటే వేడి చేసుకోము, కానీ ఏదైనా పచ్చడి వేసుకుందామన్నా, కూర ఏదైనా మార్నింగ్ కర్రీ అయిపోయింది, రాత్రి అన్నం మిగిలింది, దీన్ని వేడి చేసుకుంటారు, కరెక్టేనంటారా? ఏమో, అన్నం వేడి చేసే విధానం ఎప్పుడు కరెక్ట్ కాదు చేయ. ఇవాళ రేపు ఒకటి డాక్టర్ 2-3 చెప్పింది నేను విన్నాను. ఈ సమ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదో మారుతుంది, అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి, మర్నాటికి అందులో నుంచి అవి తగ్గిపోతాయి, కార్బ్స్ అవి ఏమిటో తగ్గుతాయి. బాగా అర్థం కాల, కానీ చెప్పారు 2-3 చాలా మంచి పేరెన్నిక గన డాక్టర్లవే విన్నా నేను. అప్పుడు మర్నాడు గనక తింటే అన్నం తినచ్చు, కానీ అందులో మనకి షుగర్ స్పైక్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది అని చెప్పారు. దానికి ఏదో సమ్ మెడికల్ టెర్మినాలజీ చెప్పారు, నా బుర్రకెక్కలన్నారు. ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నాన్ని మర్నాడు మనం తినచ్చు అని. కానీ అది వేడి చేయమన్నారని నేను అనుకోవటల్లా. మీకేంటి వేడివేడిగా తినాలన్న ఫీలింగ్తో వేడి చేస్తాం. అన్నం వేడి చేయటం రీహీటింగ్ ఎప్పుడు మంచిది కాదు. ఓకే. ఎప్పుడు అది పైగా ఫ్రిడ్జ్లోంచి తీగానే మళ్ళీ మనం పెట్టామంటే అందులో ఏ రకమైనవి తెగిపోయి ఏ రకమైనవి అతుక్కుంటాయో మనకు తెలియదు. చల్లగా తినండి అమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది. ఇప్పుడు కూర వేసుకుని తింటారు, కూర వేడిగా ఉందనుకో, కూర వేడితో అన్నం సరిపోతుంది. ఏ చారో సాంబారో తయారైపోయింది, వేడి సాంబారు పొద్దున్న రాత్రన్నం కలుపుకుంటే వేడెక్కిపోతుంది. మళ్ళీ దీన్ని వేడి చేసే పని ఎందుకు అనవసరంగా? అది చెయ్యొద్దు. కానీ మీరు త్రూ అవుట్ ద ఇయర్ ఈ పని చెయ్యొచ్చు, ఈ అన్నం తినచ్చు. చాలా కొద్ది మందికి ఎవరికి పనికి రాదంటే ఇట్లా చల్లటిది నిన్నటిది తింటాము. ఈ వాతపు నొప్పులు, గర్భిణీ స్త్రీలు, పిల్లల్ని అప్పుడే కన్నవాళ్ళు, అంటే ఒక 3 నెలల లోపల బాలింతలు, ఎక్కువగా సైనసైటిస్ సమస్యలు ఉన్నవాళ్ళు,
ప్రిఫర్ చేయొద్దు దీన్ని. మిగిలిన వాళ్ళందరూ తెలుసు, 2 ఏళ్ళు వచ్చిన పిల్లలకి చక్కగా రాత్రన్నం పొద్దున్న శుభ్రంగా వేడి పప్పు వండితే పప్పు వేసి పెట్టండి, ఆవకాయ కలిపితే ఆవకాయ అన్నం పెట్టండి, పెరుగు కలిపేయండి, చారు పోసేయండి, రసం పోసేసేయండి, ఏం పర్వాలేదు. మీరు అన్నం మేనేజ్ అవుతుంది, పొట్టలోకి వెళ్ళి స్థిమితంగా ఉంటుంది. పొద్దుటి పూట ఇంత అన్నం తినటం ఎప్పుడు మంచిదే. నేను నా సొంతది ఒక అనుభవం చెప్తాను జయ. మా పెద్దబ్బాయి ఇప్పుడు ఏనాటి సంగతో, వాడు 9th క్లాస్ దాకా రోజు పొద్దున్నే ఒక గ్లాస్ పాలు ఇచ్చి స్కూల్కి వెళ్ళేవాడు, బ్రేక్ఫాస్ట్ అవి కట్టించేవాళ్ళం. మా అక్క ఇచ్చింది ఒకసారి వేదవ పాలు, ఆ పాలలో ఏమున్నాయి అనవసరం, ఈ 9th క్లాస్ వచ్చాడు ఇంత పొడుగొస్తుంటే పాలొద్దు, పొద్దున్నే అన్నం పెట్టు, స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది అని చెప్పింది తను. వాడేమో పొద్దున్నే దీనికి వెళ్ళేవాడు, బాస్కెట్బాల్కి, వచ్చి పాలు తాగేవాడు. పాలు మానేసాం, ఈవినింగ్ ఇవ్వటం మొదలుపెట్టా, అది కూడా ఎక్కువ రోజులు నడవల. కానీ ఆ రోజు నుంచి వాడు పెద్దమ్మ చెప్పింది కాబట్టి రోజు వేడివేడి చారు, పొద్దున్నే చారు పెట్టేసేదాన్ని, అన్నం అంత అన్నం తింటాం, లేదా కొంచెం పప్పు చేస్తే పప్పు చారు ఇంతే జయ రోజు పొద్దు. వాడు 6-8 నెలల్లో 4-5 ఇంచీలు పెరిగాడు. ఓ భలే స్పీడ్ వచ్చింది గ్రోత్. తర్వాత వాడు నాకు అన్నం తింటేనే బాగుంది అంట మొదలుపెట్టాడు. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 4 ఏళ్ళు అన్నం తినే వెళ్ళాడు కాలేజ్కి, స్కూల్కి కూడా. ఎంతో చాలా కాదు, మన ఒక చిన్న గ్లాస్ అన్నం వండితే బాక్స్లోకి వాడు తినడానికి సరిపెట్టేదాన్ని. ఒక గ్లాసు, 2 పిల్లల బాక్సు, పెద్దవాడు మెల్లిగా చిన్నవాడికి కూడా అలవాటు, వాడి ఆ చాకోసు అవి ఇవి ఏవో చిన్నపిల్లలకి అదో పిచ్చ ఉంటుంది సరదాకి. మెల్లిగా వీడికి కూడా అన్నం అలవాటైంది. అన్నం తింటా మొదలు పెట్టాక ఈ మార్నింగ్ వెతుక్కునే పని తప్పిపోయింది. వేడన్నమే, వేడన్నమే అప్పటికప్పుడు వండి పెట్టేదాన్ని. కొంచెం ఎండాకాలం వచ్చాక ఏం చేసేవాళ్ళం, ఈ వేడన్నం తినలేరు, ఆవిర్లు కక్కుతూ ఉంటుంది, రాత్రి అన్నం ఉంచడం మొదలు పెట్టాం. మా పిల్లల గ్రోత్లో నేను చాలా డిఫరెన్స్ చూసాను. గ్రోత్ ఒకటి కాదు, ఒక్క పొడుగు అవ్వటము అది కాదు, వాడి పెర్ఫార్మెన్సెస్ అవి చాలా బాగున్నాయి. అప్పుడు బాగుండేవి. మార్నింగ్ కొంచెం కడుపు నిండా అంత ఒక ముద్ద అన్నం తినేస్తే చాలా హాయిగా ఉంటుంది. ఇది సందర్భం కాదు గండం గారు, ఒక విషయం చెప్తా. మొన్న అనంతమ్మ మీరు కూడా అన్నట్లున్నారు ఒకసారి, నేను డబ్బా తెచ్చుకుంటా కదా, నేను కానీ కీర్తి కానీ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాను కదా, ఆవిడ నాకు తెలిసినప్పటి నుంచి, నాకు ఒక 20 సంవత్సరాల నుంచి తెలుసు అనంతమ్మ. రోజు బయటికి వచ్చేటప్పుడు భోజనం చేసే వస్తారు రమ్మగారు. అవును, మధ్యాహ్నం మనం ఇక్కడ ఏదైనా కొబ్బరి నీళ్ళు లేదా ఏదైనా ఒక పండు మాత్రమే చూస్తాయి, ఎప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తెలియదు. మాకు అది చెప్తున్నారు, ఇట్లా ఆఫీసులకు వచ్చే పిల్లలు మీరు ఎట్లా పిల్లలకి బాక్సులు పెడతారు కదా, ఒక్క ముద్ద కడుపు నిండా ఆవిడ చెప్పటం ప్రతిసారి చెప్తారు, మీరు ఎప్పుడు చెప్తారు కదా, కడుపు నిండా తినజేయ, తినేసి వచ్చి కూర్చున్నావంటే ఆ డే చూడు నీకు ఎంత బాగుంటుందో అంట. మీకు ఓపికలో తేడా ఉంటుంది రమ్మగారు, ఒళ్ళు వస్తుందేమో రాదు. మార్నింగ్ తిన్న అన్నము అసలు పొద్దుటి పూట నువ్వు ఆహారం ఎంత ఇచ్చినా రాత్రంతా ఖాళీగా ఉంటుంది, పొట్ట మెషిన్ పనిచేస్తూ ఉంటుంది, తెల్లవారి రెడీగా ఉంటుంది. నువ్వు ఏదైనా ఇస్తే చక్కగా తీసుకుని పచనం అవుతుంది, బాగా ఒంటికి పడుతుంది. ఆ సత్తువ ఒంటికి పట్టాలి కదా, మనం ఏదో తిన్నాము ఆహారము శరీరం శోషించాలి కదా, ఆ శోషణ క్రియ బాగా జరుగుతుంది. నువ్వు పని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఒక్క 21 days పెట్టుకోండి. ఇదే చెప్పారు పెద్దవాళ్ళంతా ఒకటే మాట్లాడారు. ఒక్క 3 weeks ఎవరైనా సరే ఇది ట్రై చేయండి. మీరు ఇంట్లో ఉంటున్నా సరే, వర్కింగ్ విమెన్ అయినా సరే, మార్నింగ్ మీరు రాత్రిదే నిలవ పెట్టుకుని తినగలిగారా మంచిది. మరి ఆఫ్టర్నూన్ ఆకలిస్తే ఏం చేయాలి రమ్మగారు? ఆఫ్టర్నూన్ కొంచెం చిన్న బాక్స్ పెట్టుకో, రైస్ మళ్ళీ రైస్ ఏమవుతుంది, రాత్రికి ఎట్లాగూ తినవు నువ్వు. 3 జయ ముప్పొద్దుల అన్నం సంస్కృతి జయ మంది. ఇప్పుడు రైస్ లో ఏం లేదు, మొక్కజొన్నలో ఉందని చెప్పారు నీకు మొవ్వా శ్రీనివాస్ గారు ఒకసారి, నీకు గుర్తుందా? అవును, మొక్కజొన్నలో ఉంది. ఏది నువ్వు రోజు తిను, మొక్కజొన్న తినలేకపోతే ఎట్లా తింటావు నువ్వు? మొక్కజొన్న అద్భుతమైందని చెప్పినప్పటికీ ఆ మొక్కజొన్నని 3 పూట్ల తినే సంస్కృతి లేదు మనకి ముప్పొద్దుల భోజన సంస్కృతి మంది. నువ్వు మార్నింగ్ ఇప్పుడు పైగా ఈ 3 పూట్ల తినేటప్పుడు 3 పూట్ల ఇలా తింటావా? తినవు. పొద్దున ఇంత, మధ్యాహ్నం వేడన్నం కాబట్టి ఏదో కాస్త ఒక కూరని ఒక పులుసు, రాత్రి ఇంత, ఈ 3 కలిపి ఎంత ఆగును? ఇంతేగా అవుతుంది, ఒక ఫుల్ మీల్ అవుతుంది. కానీ ఇది ప్లాన్ చేయండి, అన్నం తినండి. మార్నింగే హెవీగా తినేసేయాలంట. హెవీ అని నేను చెప్పను, కానీ తినాలి అని చెప్తాను నేను. ఒక్క కూర పెరుగు తిను, ఎక్కువ పెరిగేసుకోవద్దు, పోని కొంచెం పల్చటి మజ్జిగ పోసుకోండి. ఆ మాత్రం రైస్ నీకు తిన్నాను అని అనిపిస్తే చాలు. అమ్మయో అనిపించేలాగా తినద్దు, ఒక మాదిరిగా తింటే కావాలంటే దానికి సాయమో పండో ఫలమో ఏదైనా తినచ్చు. ఆలోచించండి, అన్నం వృధా చెయ్యొద్దు, అన్నం మానేయద్దమ్మా. మన జీవుడు ఆత్మారాముడు అన్నం కోసమే కొట్టుకుంటాడు. మానకండి, తక్కువ తినండి, సరిపోతుకుండా. సద్దన్నాన్ని మాత్రం
సాధ్యమైనంత మేనేజ్ చేయండి, మన జీవితాల్లో ఉంచుకోండి దాన్ని. అమెరికాలో చద్దన్నం అమ్ముతున్నారట, మా ఏం కర్మ మనకి, మన ఇంట్లోనే ఉంటుందిగా, బజార్ వెళ్ళి కొనుక్కోవాలా, వాడు ఏం చేతులు పెట్టాడు, మనమైతే మంచి చేతులు పెట్టి కలుపుకుంటాం చక్కగా. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.